సినిమా విడుదలై 5 వారాలు దాటేసరికి సాధారణంగా థియేటర్లలో ఆ సినిమా పేరు మాత్రమే మిగులుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మాత్రం ఆ రూల్ని బ్రేక్ చేస్తూ రోజుకో చిన్న సంఖ్య అయినా బాక్సాఫీస్ దగ్గర స్థిరంగా నిలబడుతోంది. 37వ రోజు ట్రెండ్ చూస్తే ఈ సినిమా ఎందుకు లాంగ్ రన్ హిట్ అయిందో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. 36వ రోజు మంచి హోల్డ్ చూపించిన ఈ చిత్రం 37వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పెద్దగా డ్రాప్ కాకుండా నెమ్మదిగా గాని స్టడీగా కొనసాగింది. ఉదయం షోలు చాలా చోట్ల తక్కువ ఆక్యుపెన్సీతో మొదలయ్యాయి. కానీ మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా రిటైర్డ్ ఆడియన్స్, మహిళలు, ఇంకా సినిమా మిస్ అయిన వారు సాయంత్రం షోలకి రావడం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37వ రోజు దాదాపు 14 నుండి 18 లక్షల మధ్య షేర్ సాధించినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. గ్రాస్ పరంగా సుమారు 32 నుండి 38 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ దశలో ఈ స్థాయి కలెక్షన్ రావడం చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా థియేటర్లలో రోజుకు 1 లేదా 2 షోలు మాత్రమే మిగిలాయి. నైజాం ఏరియాలో ఇంకా సినిమా బలంగా నిలబడుతోంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో సాయంత్రం షోలు మంచి హోల్ చూపించాయి. అక్కడ ఒక్కరోజే దాదాపు 6 నుండి 7 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. సీడెడ్లో 3 లక్షల వరకు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి మరో 6 నుండి 7 లక్షల వరకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపు ముగిసినా కొన్ని స్పెషల్ షోలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి 1 నుండి 2 లక్షల వరకు యాడ్ అయింది. ఓవర్సీస్ రన్ పూర్తిగా ముగిసే దశలో ఉన్నప్పటికీ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల 1 లక్ష వరకు షేర్ చేరింది. మొత్తం వరల్డ్ వైడ్ 37వ రోజు షేర్ దాదాపు 16 నుండి 19 లక్షల మధ్య ముగిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టోటల్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికీ భారీ లాభాల్లో ఉంది. వరల్డ్ వైడ్ షేర్ 180 కోట్లకు పైగా చేరి డిస్ట్రిబ్యూటర్లకు గోల్డ్ మైన్లా మారింది. గ్రాస్ పరంగా 300 కోట్ల మార్క్ దగ్గర తిరుగుతోంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి ఎగ్జిబిటర్లకు, బయ్యర్లకు బోనస్ లాంటిదే. ఈ స్థాయి హోల్డ్ రావడానికి ప్రధాన కారణం రిపీట్ వాల్యూ. సినిమాలో ఉన్న కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, చిరంజీవి ఎనర్జీ కారణంగా చాలా మంది రెండోసారి కూడా చూస్తున్నారు. వీకెండ్స్లో కుటుంబాలతో వెళ్లి చూడటం ఇంకా కొనసాగుతోంది. అందుకే స్క్రీన్స్ తగ్గినా పూర్తిగా డ్రాప్ కాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే చాలా థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా ఈ సినిమాను పూర్తిగా తీసేయడం లేదు. రోజుకు 1 షో అయినా ఉంచుతున్నారు. ఎందుకంటే కనీస కలెక్షన్ గ్యారంటీ ఉంది. ఈ స్థాయి స్టడీ రన్ సాధారణంగా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకే సాధ్యం. 37వ రోజు ట్రెండ్ చూస్తుంటే వచ్చే వీకెండ్లో మళ్లీ చిన్న జంపు వచ్చే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం కలిపి 45 నుండి 55 లక్షల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. అలా అయితే సినిమా మరో కొన్ని రోజులు థియేటర్లలో కొనసాగడం ఖాయం. మొత్తం మీద 37వ రోజు కలెక్షన్స్ చెబుతున్న విషయం ఒక్కటే. ఇది ఓపెనింగ్స్ మీద పరుగెత్తిన సినిమా కాదు, కంటెంట్ మీద నిలిచిన సినిమా. మొదటి రోజు నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే 5 వారాలు దాటినా బాక్సాఫీస్ దగ్గర మెల్లగా అయినా దూసుకుపోతోంది. ఇదే నిజమైన లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ లక్షణం.